మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదేవ్ వర్మ. ఎన్ఈసీ నాయకత్వం దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్లతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని అందరూ ఢిల్లీ బయలుదేరుతున్న సమయంలో ఈ మధ్య ఢిల్లీ రెడ్ పోర్ట్ దగ్గర టెర్రరిస్టుల బాంబు పేలుళ్లు జరిగిన దృష్ట్యా రష్యా అధ్యక్షులు పుతిన్ ఢిల్లీ పర్యటన కారణంగాను ఢిల్లీలో జంతర్ మంతర్ మరియు వివిధ ప్రదేశాల్లో వేలాది మందితో ప్రదర్శనలు జరుగుతున్న సందర్భంగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఆదేశాల ప్రకారం ఢిల్లీ సిటీలో భద్రతా కారణాల రీత్యా ముందు ఢిల్లీ పోలీసు వారు జంతర్ మంతర్ వద్ద ఈపీఎస్ 95 పెన్షనర్ల మహాధర్నాకు ఎన్ఏసీకి పర్మిషన్స్ ఇచ్చినా కేంద్ర నిఘా సంస్థల ఆదేశాల ప్రకారం ఫైనల్గా ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ క్యాన్సిల్ చేయడంతో ఎన్ఏసీ తలపెట్టిన ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళనకు క్యాన్సిల్ చేసుకొని ప్రస్తుతానికి ఆందోళనను వాయిదా వేసుకోవడం అయినదని అన్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు కార్యాలయం నుండి రష్యా అధ్యక్షులు పుతిన్ ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే మీ ఎన్ఏసీ నాయకులతో ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదలపై ఫైనల్గా మరొక మారు మేము తెలియజేసిన తేదీ సమయంలో మా కార్యాలయానికి రావాలని ఎన్ఏసీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్కు ఈమెయిల్ ద్వారా వర్తమానం అందింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారితో చర్చలకు ఎన్ఏసీ నాయకులు ఢిల్లీలోకి చేరుకున్నారు. ఈ లోపల ఎలాగో డిసెంబర్ 1వ తేదీ నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కనుక ఎన్ఏసీ ముఖ్యమైన నాయకులు కూడా అందరూ ఢిల్లీలోనే ఉన్న సందర్భంగా అతి ఎక్కువ మంది పార్లమెంట్ మెంబర్లను, మంత్రులను, ప్రతిపక్ష రాజకీయ నాయకులను వారి వారి ఆఫీసుల్లోనూ మరియు వారి ఇళ్ల వద్దకు వెళ్ళి కలిసి దేశవ్యాప్త ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదల ప్లస్ డిఏ ఆవశ్యకతలను వివరించి వెంటనే ప్రకటించాలని, పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని స్వయంగా కలిసి విన్నవించుకుంటున్నారు. ఈ విధంగా ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ లోపల కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారి నుండి ఎన్ఏసీకి చర్చలకు రావాలని పిలుపు వస్తే దేశవ్యాప్త ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ మరియు మెడికల్ సదుపాయాలు వెంటనే అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఆ పూర్తి వివరాలను ఎన్ఏసీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ ఈ వీడియో ద్వారా ప్రకటించడం జరిగింది. नमस्कार, सादर प्रणाम। आज 2 दिसंबर है और हम सब लोग पूरी टीम दिल्ली में है। मैं ये संदेश आपको इसलिए दे रहा हूँ कि सबसे पहले मैं आपके प्रति कृतज्ञता व्यक्त करता हूँ। पूरे भारत में आपने जिस जोश शोर से ये पूरा आंदोलन चलाया है और तीसरा फेज़ जो हमने किया है, कलेक्टर ऑफिस हो, चाहे ईपीएफओ ऑफिस हो, चाहे एमपीज हो, चाहे मंत्री हो, जिस तरीके से आपने ये आंदोलन चलाया उसका परिणाम ये हुआ कि हमें श्रम मंत्रालय से ईमेल मिला और हमें आंदोलन से पहले ही उन्होंने ईमेल भेज के बोला है कि हमें वो जल्दी से जल्दी मीटिंग के लिए बुलाएंगे, जो शायद फाइनल मीटिंग होगी। तो इसलिए मैं आपके आभार व्यक्त करना चाहता हूँ, कृतज्ञता व्यक्त करना चाहता हूँ और आप सभी के प्रति सम्मान व्यक्त करना चाहता हूँ, आदर व्यक्त करना चाहता हूँ। अभी आप जानते हैं आंदोलन कैंसिल हुआ है या बल्कि पोस्टपोन हुआ है। अगर हमारा काम आने वाले कुछ दिनों में नहीं होता है तो हमें फिर से उठ के खड़ा होना पड़ेगा और ये मेरा जो अंदाज़ा है कि जल्दी से जल्दी हमारा काम होगा। उस प्रति मंत्रालय भी काफ़ी सजग है और हमने जो देखा है यहाँ पर पुलिस ने जो इन्फॉर्मेशन की तो ये थी कि हमारे हज़ारों की संख्या में लोग आ रहे हैं और इसके लिए उन्होंने हमारी परमिशन कैंसिल की। अब तो ये सेकंड स्टेज में जब फाइनल परमिशन देने की बारी थी तब उन्होंने एक परमिशन कैंसिल किया है बिकॉज ऑफ
बहुत सारे रीज़न थे, इतने लोगों को मैनेज नहीं कर पाते। दूसरे राष्ट्रपति पुतिन जी का यहाँ पे दौरा है और सुरक्षा व्यवस्था बहुत तगड़ी में काफ़ी धमकियाँ उनको आती है। तो ये सारी चीज़ों को देखते हुए उन्होंने आंदोलन कैंसिल किया और हमने भी उनकी परिस्थिति समझते हैं और मंत्रालय का जो ईमेल द्वारा भी भेजा गया ऑफिशियल संदेश है उसको नज़र में रखते हुए हमने आंदोलन पीछे लिया है और बल्कि स्थगित किया है, जो कि आगे चल के हम करेंगे। धन्यवाद। కేంద్రం ఈసారైనా ఈ దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్ల ఆందోళనలు, ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల ప్లస్ డిఏ మరియు మెడికల్ సదుపాయాల విషయాల్లో ఒక పరిష్కారానికి వస్తుందని ఆశిద్దాం. డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లందరూ ఎదురు చూస్తున్నారు. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.